హాయ్ అందరికీ నమస్కారం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అధికారంలో ఉంది. వాస్తవానికి గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కలంతా కూడా రూరల్ ఏరియాల్లో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించినప్పటికీ హైదరాబాదు నగరంలో మాత్రం బీఆర్ఎస్ఏ ఆధిపత్యం చూపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి లేదు, నగరంలో కూడా పట్టు నిలుపుకోవాలి, అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల మద్దతు మాకే అని చెప్పేసి నిరూపించాలని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది. మాగంటి గోపి సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో వచ్చిన ఎన్నికలు కాబట్టి ఆయన కుటుంబం నుంచే ఒకళ్ళని పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా సానుభూతితో గట్టెక్కేస్తాం. అలాగే గతంలో కూడా ఈ నగరంలో మనకే ఎక్కువ బలం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. గెలిచి కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందని చెప్పాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సో హోరాహోరీగా పోరైతే జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటర్లను ఆకర్షించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఇక్కడ అజరుద్దీన్ గతంలో పోటీ చేసి ఓడిపోయాడు. అజరుద్దీన్కే ఇవ్వచ్చు టికెట్, కానీ అజరుద్దీన్ని హిందువులు స్వీకరించరేమో అన్న ఒక భావనతోటి ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ కుమార్ యాదవ్కి ఎంఐఎంతో లింకులు ఉన్నాయి. గతంలో ఆయన ఎంఐఎం తరపున పోటీ చేసి ఇదే నియోజకవర్గంలో 40,000 ఓట్లను పొందారు. పైగా స్థానికుడు కాబట్టి ఇటు యాదవుల ఓట్లు, బీసీల ఓట్లు, ఎందుకంటే బీసీలు 42% రిజర్వేషన్ అని కాంగ్రెస్ పార్టీ నినదిస్తోంది కదా, ఆ బీసీల ఓట్లు వస్తాయి, యాదవుల ఓట్లు ప్రత్యేకంగా గంపగుత్తగా పడతాయి. అట్ ద సేమ్ టైం ఇటు ముస్లింల ఓట్లు 90,000 ఉన్నాయి. అవి కూడా పడాలంటే ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ బెటర్ క్యాండిడేట్ అని భావించి సీనియర్లను కాదని, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని కాదని పక్కన పెట్టి ఇతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అజరుద్దీన్ గతంలో పోటీ చేశాడు కాబట్టి అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇస్తామన్న హామీ గతంలో ఇచ్చింది. అయితే ఎన్నికలు రానే వచ్చేసాయి. అయితే ఈలోపు అజరుద్దీన్కి సంబంధించి ఎమ్మెల్సీగా ఆయన ఎంపిక చేయాలి గవర్నర్ కోటాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వెళ్ళింది. ఒకవైపు అజరుద్దీన్, ఒకవైపు మరోవైపు కోదండరాం, వీళ్ళిద్దరికి కూడా ఇవ్వాలి అని భావించింది. కానీ గవర్నర్ కోట ఆమోదం ఇంకా లభించకపోవడంతో ఇటువైపు ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఆయన ఎమ్మెల్సీ చేయలేదు. అయినప్పటికీ పర్వాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హుటాహుటిన ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఒకసారి మంత్రి అయిన తర్వాత 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ కోటానో లేకపోతే ఎమ్మెల్యేగానో మొత్తం మీద చట్టసభల్లోకి ఎంట్రీ కావాలి. కానీ ప్రస్తుతానికి ఒకవేళ గవర్నర్ ద్వారా కాకపోతే వాళ్ళకి మరొక ఆప్షన్ ఉంది. రాబోయే 6 నెలల్లో 1-2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఆ ఖాళీ అయ్యే స్థానాల్లో అజరుద్దీన్కి కేటాయిద్దామనేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్న పళాన హడావిడిగా ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ పెట్టింది. వాస్తవానికి 12 మంది మంత్రులతోటి మొదలైంది మంత్రివర్గం. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మరొక 3 తీసుకున్నారు, 15 మందికి చేరుకుంది. మళ్ళీ ఒక 3 ఛాన్స్ ఇద్దామని భావించారు. కానీ ఉప ఎన్నికల కారణంగా మరో 2 తర్వాత చూద్దాం, ముందైతే అజరుద్దీన్కి ఇచ్చేసి ముస్లింలను సంతుష్టీకరించాలన్న ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పాలి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహాలు బాగా పన్నుతోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇటు 90,000 ముస్లిం ఓట్లతో పాటుగా 25,000 సినీ కార్మికుల ఓట్లను కూడా గంపగుత్తగా కొట్టేసే ఒక ప్రయత్నం, ఒక మంచి ప్రకటన నిన్న చేసింది. అదేంటంటే సినిమాలో ఎవరైనా టికెట్లు పెంచుకోవాలంటే నిర్మాత పెంపుతో వచ్చే డబ్బుల్లో 20% కార్మికులకు ఇవ్వాలి అనేది ఒక షరతు పెట్టింది. దానికి సంబంధించి అధికారికంగా ఆదేశాలు కూడా జారీ అయిపోయాయి. ఈ రకంగా ఒకవైపు 25,000 మంది వీళ్ళని సినిమా కార్మికులను సంతృప్తి పరిచింది, 90,000 మంది ముస్లింలను సంతృప్తి పరిచింది. ఎందుకంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా మొత్తం మీద 1,15,000 ఓట్లను గంపగుత్తగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మరోవైపు బీసీలు 1,00,000 మంది ఉంటారు, ఆ ఓట్లు కూడా మావే అంటోంది. మొత్తంగా చూస్తే కనుక ఈ కుల సమీకరణాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని అయితే మనం చెప్పాలి. అధికారంలో ఉండటం కలిసి వచ్చిన అంశం. మరి బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు ఏం చేస్తుంది? ప్రజలు నిజంగా వీటి పట్ల సంతృప్తి పొంది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? ఏం జరుగుతుందనేది చూడాలి.